హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసి ఫాలో అవ్వండి. ఈ పచ్చడి అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిందనమాట. బాగా గుర్తుంది టేస్ట్ కూడా. అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాము, కానీ చింతకాయలు దొరకట్లేదు, కుదరట్లేదు. ఫైనల్‌గా తినాలని చెప్పి అనుకున్నాం. ఇంకా అక్క వాళ్ళు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఈ చింతకాయలు చిన్న చిన్నవి అయితే తీసుకొచ్చారు. వీటిని అయితే నీట్‌గా వాష్ చేసుకోవాలి. కనిపించకుండానే ఇసుక ఉంటుంది. ఇలా ఫ్యాన్ గాలికి కానీ బయట ఆ తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. నీట్‌గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అయితే దీన్ని మనం రోట్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పాతకాలం పద్ధతి టైప్‌లో ఇక్కడ అక్క నేను యూట్యూబ్‌లో చూసే ట్రై చేశాము. ఈ చింతకాయలన్నీ మంచిగా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, పసుపు కూడా వేసుకొని దంచుకోవాలి. దీన్ని ఎండుమిరపకాయలతో చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా అక్కకి నాకు చింతకాయలు ఏ కలర్‌లో ఉంటాయో ఆ కలర్‌లో ఉంటేనే టేస్ట్ బాగుంటుందేమో, జనరల్‌గా అంతే గ్రీన్‌గా ఉంటే బాగుంటుందేమో అనిపించి ఇక్కడ మేము పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకొని అది కూడా రోట్లో దంచుకొని ఇట్లా చేసాము. ఇంక ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ చింతకాయ తొక్కు కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని దంచుకొని చిన్న తాలింపు పెట్టేసుకుంటామే అన్నమాట. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేను ముందు చూపించాను కదా, టేస్ట్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్‌గా ఉందండి. చింతకాయలు మార్కెట్‌లో దొరికితే గనక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి.